సపల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరచిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హన్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీ శ్రియమా శ్రియామః. ప్రియ భగవద్ బంధువులారా, గోదాదేవి యొక్క ముడిచి విడిచిన దండల యొక్క వైశిష్ట్యాన్ని వేదాంత దేశికులు ఎన్ని రకాలుగా మనకి అందిస్తున్నారో ఆస్వాదించేటువంటి ఘట్టాల్లో ఆ శ్లోకాల దగ్గర మనం గోదాస్థితిలో ఉన్నాము. ఈ వర్ణనలు అనేటువంటివి మనిషికి హృదయంగమములు అంటారు. హృదయాన్ని ఎంతో ఆనంద పెట్టేటువంటి వర్ణనలు అన్నమాట. అమ్మ అనగానే గోదాదేవి శ్రీ విల్లి పుత్తూరులో వెలిసినటువంటి ధన్వి నవ్యపురంలో వెలిసినటువంటి ఆ ఆండాళ్ తల్లి యొక్క వైభవము ఎంత చెప్పుకున్నా ఎప్పటికీ అది నిత్య నూతనంగానే ఉంటుంది అనే విషయం వేదాంత దేశికులు ఎన్ని శ్లోకాల్లో వర్ణించినా మళ్ళీ ఒకసారి ఆ మాలను తలుచుకునేటప్పటికీ ఇంత గొప్పతనం అసలు ఈ మాలకి ఎలా వచ్చింది అని మళ్ళీ మళ్ళీ వారే ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ బహుశా ఇది కారణమా అనుకుంటూ వైజయంతి మాలకు లేని వైభవాన్ని అమ్మ శిరోమాలికకు ఉన్నట్లుగా నిరూపిస్తూ చేసేటువంటి వర్ణనాత్మక శ్లోకాలలో ఈనాటి 15వ శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాము. ఇందులో కూడా గోదా శిరోమాలికలో ఉండేటువంటి ఆ ఔన్నత్యాన్ని ఔత్కృష్యాన్ని మనకు వేదాంత దేశకులు చాలా రమణీయంగా అందిస్తున్నారు. 15వ శ్లోకాన్ని మనం చూద్దాం. ఆమోదవచ్యపి సదా హృదయంగమాపి రాగాన్వితాపి లలితాపి గుణోత్తరాపి మౌళిస్రజా తవ ముకుంద కిరీట భాజా గోదే భవచ్చదరితా కలు వైజయంతి ఆమోదవచ్యపి సదా హృదయంగమాపి రాగాన్వితాపి లలితాపి గుణోత్తరాపి మౌళిస్రజా తవ ముకుంద కిరీట భాజా గోదే భవచ్చధరితా ఖలు వైజయంతి. గోదా తల్లి వైజయంతి అధరితా ఖలు, వైజయంతి మాల పని అయిపోయింది, కిందకి దిగిపోయింది. ఇవాళ నీ శిరస్సులో నీ మౌళిపై ముడిచినటువంటి ఆ దండని శ్రీరంగనాథుడు తాను స్వయంగా తన శిరస్సున ముడుచుకోవడం వలన అంటున్నారు వేదాంత దేశికులు. ఈ వైజయంతికి అసలు ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి ఈ వనమాల. ఎందుకంటే దాని స్థాయి చాలా గొప్పది. అందులో మొట్టమొదటి గొప్ప లక్షణం ఏమిటంటే ఆమోదవత్యపి. ఆమోదం అంటే పరిమళం అని అర్థం, సువాసన అని అర్థం, సుగంధము అని అర్థం. అలాంటి సుగంధాలు వెదజల్లుతూ ఉంటుంది. కృష్ణుణ్ణి పట్టాలి ఎలాగా అని ఒక గోపిక తల్లడిల్లుతూ ఉంటే ఇంకొక గోపిక ఓదారుస్తుందన్నమాట. ఎందుకమ్మా వైజయంతి మాల వేసుకు వస్తాడు కదా, ఆ సువాసనలు మనకు ఆయన్ని పట్టించేస్తాడులే, ఎక్కడ ఇచ్చినా ఎక్కడ దాక్కున్నా కూడా మనం పట్టుకోగలంలే అంటుంది. అలాంటి సుగంధాలు కలిగినటువంటి దండ అపి. అయ్యో పాపం, అంత గొప్ప లక్షణం ఉన్నా కూడా ఇవాళ 2వ స్థానంకి వెళ్ళిపోయిందా వైజయంతి మాల. అంతేకాదు హృదయంగమాపి. హృదయంగమ అంటే హృదయము మీదనే ఉంటుంది ఎల్లవేళలా అని ఒక అర్థం. హృదయంగమండి అంటారంటే మన మనస్సుని ఆకర్షించేంత అందం ఉంటుంది ఆ దండకి అని. ఒక్కసారి చూస్తే అసలు ఈ కూర్పు దండ కట్టడం అనేటువంటిది ఒక అత్యద్భుతమైన కళ అన్నమాట. ఆ కళలో కూడా మొగ్గలుగా ఉన్నదాన్ని కట్టే అందం వేరు, వికసించినటువంటి పూలను కట్టడం వేరు అనే విషయాన్ని మనకి ఏడుకొండల వానికి అత్యంత ఆప్తుడై మాలా కైంకర్యం చేసుకునేటువంటి అనంతాది
అనంతాజ్వాన్ అనేటువంటి ఆయన ఒకసారి శ్రీనివాస స్వామి కబురు చేస్తే రా నా దగ్గరికి అని వెంటనే వెళ్ళడు. ఎప్పుడో గంట అయిన తర్వాత ఆ దండలన్నీ పట్టుకుని అప్పుడు వెళ్తాడు. ఏమయ్యా ఇప్పుడా వచ్చావు, గంట క్రితం కదా రమ్మన్నాను అంటే ఆయన సమాధానం చెప్తాడు. గంట క్రితం నేను కోసినవన్నీ ఇంకా మొగ్గలుగా ఉన్నాయి, ఆ మొగ్గలుగా ఉండగా నేను దండ కడితే దాని పరిమళాలన్నీ నీ పాదాల మీద, నీ పాదాలకు అభిషేకం చేస్తాయి. నేనే అవి పువ్వులైపోయాక దండ కట్టుకొచ్చానంటే గాల్లో కలిసిపోతాయి ఆ పరిమళాలన్నీ. కాబట్టి దండ కట్టడం అంటే మాటలనుకుంటున్నావా, ఆ పని పూర్తి చేసుకున్నాను వచ్చాను అని స్వామికే సమాధానం చెప్పినటువంటి భక్తి అనంతాజ్వాన్ల యొక్క ఆ మాల కైంకర్యంలో తెలుస్తుంది. కాబట్టి మాల కట్టడం అనేది ఒక పెద్ద కళ. ఎంతో బాగా కట్టామని ఇలా తీసేవుడికి అన్ని కింద పడిపోయేటువంటి మాలా కైంకర్య కళాకారులు కూడా ఉంటారు అనుకోండి, అది వేరు విషయం. కానీ ఇంత అందంగా హృదయంగా మాపి మనస్సుని ఆకర్షించేసేలాగా ఏ రంగు తర్వాత ఏ రంగు కూర్చాలి, అది ఆ కాడని మొదటికి కడితే దండ ఎలా వస్తుంది, మధ్య కడితే ఎలా వస్తుంది, పూర్తిగా చివరికి కడితే అది లావుగా రావడానికి ఎలా అవకాశం ఉంటుంది, ఇలాగా అదొక ప్రత్యేకమైన కళ కదా. అలాంటి కళతో కూడినటువంటి దండ అయ్యా వనమాల, వైజయంతిమాల. అయినా సరే పాపం ఇవాళ 2వ స్థానంకి వెళ్ళిపోయిందా. రాగాన్వితాపి, మూడవది అందమైనటువంటి ఎర్రటి పువ్వులతోటి, ఆహా ఈ పువ్వులు ఎంత బాగున్నాయి అనేలాంటి దండ. ఆ రంగు కూడా దాని యొక్క గొప్పతనాన్ని నిలబెట్టలేకపోయిందా. లలితాపి, సుకుమారం, రమణీయం, చూడడానికి అందంగా ఉండడం, ముట్టుకుంటే ఎక్కడ వాడిపోతుందో అనేంత సుకుమార పేసలములైనటువంటి పూలతో కూడినటువంటి దండ. అలాంటి ప్రత్యేకమైనటువంటి దండ. గుణోత్తరాపి, దండ కట్టడంలో వాడే దారం గురించి కూడా చెప్పారు. ఆ దారం కూడా కొన్ని దారాలు పట్టుకునేటప్పటికే తెగిపోయేలా ఉంటాయి. ఇది అలా కాదు, గుణ ఉత్తర, చాలా అద్భుతమైనటువంటి. చూడండి మనకి ఈ నారతోటి దండలు కడుతుంటారు. అరటి నారని ప్రత్యేకంగా తీసి ఆ నారతోటి దండ, అది చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని నీళ్లలో నానబెట్టి గనక దండ కడితే అది చాలా పువ్వుకి ఎంతో ఉపయోగపడేలాగా, పువ్వు ఒకవేళ కాస్త వికసిస్తూ ఉన్నా, ఆ కాడ వికసిస్తూ ఉన్నా ఇబ్బంది కలిగించకుండా ఉండేలాంటి గుణము దారము కలిగి ఉంటుంది. ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి ఈ వనమాలకి, వైజయంతికి. మౌళిస్రజాతవ ముకుంద కిరీట భాజ, తవ నువ్వు పెట్టుకున్నటువంటి మౌళిస్రజ ఈ దండందే, దీంతో అది కిరీట భాజ గోదే భవ చదరితాకలు వైజయంతి. ఆ నెత్తిని ఎక్కి కూర్చునేటప్పటికి ఇది పాపం హృదయంలోనే, హృదయం దగ్గరే ఉంది వైజయంతిమాల, అదేమో నెత్తికెక్కి కూర్చునుంది అని అద్భుతమైన భావన. ఇందులో 2 రకములైనటువంటి భావాలున్నాయి. ఏంటి అంటే, ఇన్ని గుణాలుండి కూడా ఇంతకంటే గొప్ప గుణాలున్న దండ ఒకటి వచ్చి నెత్తిన కూర్చునేటప్పటికి నువ్వు కిందకు వెళ్ళిపోయావా, అయ్యో పాపం అని. ఇదే ఒక స్త్రీమూర్తులుగా ఈ దండల్ని ఇద్దరిని కూడా చూసినప్పుడు, ఇంతకాలం నిన్ను గుండెలమే పెట్టుకున్నాడమ్మా స్వామి, ఆవిడ వచ్చేటప్పటికి నెత్తికెక్కించుకున్నాడు, నిన్ను చూడడమే మానేశాడు అని ఒక స్త్రీ పరంగా ఈ అందాన్ని కూడా చెప్తూ, ఆ భక్తృ వాల్లభ్యము అనేటువంటిది అది ఆమోదవచ్చపి. ఈ గుండెల మీద ఉన్న వైజయంతిమాల ఒక స్త్రీగా అనుకుందాం, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటా, ఆమోదం కళకళ్ళాడుతూ, అంటే నిత్య సంతోషిణి అంటారు దాన్ని, నిత్య సంతోషిత్వము అన్నమాట. అలాగే ఎప్పుడు అనురాగంగా భర్త ఎడల ఎంతో ప్రేమని ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట. ఎంతో సౌకుమార్యంగా ఉంటుంది, బండతనం అనేటువంటిది దరిదాపుల్లో ఉండదు అని. ఎంతో లావణ్యం, లావణ్యం అనే మాటకి చాలా అందమైనటువంటి నిర్వచనం ఉంది. ప్రత్యేకంగా అంగాంగ శోభగా కాకుండా మొత్తం మీద చూస్తే ఆ శోభ ఉంటుందే, ఆ శోభన్యం, ఆ శోభకి లావణ్యము అని పేరు అన్నమాట. ఎంత అందంగా ఉంటుందో అనే భావన, అలాంటి లావణ్యంగా ఉండడం. ఆ తర్వాత గుణోత్తరాపి, ఎన్ని మంచి గుణాలు ఈ భార్యకి, అసలు చెడు గుణం అనేది వెతుకుదామన్నా కూడా ఎక్కడా కనిపించేటువంటి అవకాశమే లేదు. ఇన్ని మంచి గుణాలుండేటువంటి వైజయంతి అనేటువంటి ఈ భార్య
అంతవరకు హృదయంగమ గుండెలపైనే కూర్చుని ఉంది, కానీ అధరీకరోతి దాన్ని పట్టించుకోకుండా పాపం దాని స్థితి బేలగా మారిపోయింది. ఎందుకని? అమ్మా గోదా, నువ్విచ్చినటువంటి ఈ దండ ఉందే, ఇది స్వామి ఏం చేశాడు? కిరీట భాజ నెత్తి పైన పెట్టుకున్నాడు కాబట్టి, అద్భుతంగా దాన్ని నెత్తికెక్కించుకున్నాడు కాబట్టి ఇంకా నీ కేసి చూడడమే మానేశాడు అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ చెప్పడం అన్నమాట. దేశికులు కూడా ఇలాంటి వర్ణన ఇంకొకటి, వర్ణక్రమేణ విబుధేశ విచిత్రితాంగీ స్మేర ప్రసూన సుభగావన మాలికేయం హృద్యా సుగంధి అజహ కమలామణీంద్ర నిత్యా తవ స్ఫురతి మూర్తిరివద్వితీయ. అయ్యా పరమాత్మ, నీ వనమాల కూడా నీలాగే మరొక పురుషుడా అనిపిస్తోంది అని పురుషుడిగా వర్ణించినటువంటి అద్భుత వర్ణన ఎవరిని? వనమాలని ఒక పురుషుడిగా వర్ణించినటువంటి స్వామి యొక్క రెండవ మూర్తిలా ఉంది. ఎందుకని? స్వామి ఎలా ఉన్నాడో అంత పొడుగున ఆ దండ కూడా అలాగే ఉంది, అలాగే రంగురంగులుగా ప్రకాశిస్తోంది, అలాగే విచిత్రమైన అంగంతో ఉంది, అలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉంది అని స్వామికి దండకి ఏ తేడా లేదు కాబట్టి రెండవ స్వామిగా కనిపిస్తోంది అని పురుషుడిగా వర్ణించిన వర్ణన ఒకచోటైతే, ఇక్కడ ఈ వైజయంతిని ఒక అమ్మాయిగా వర్ణించి ఆమోదవతి, ఆహా నిత్య సంతోషిణి, హృదయంగమా హృదయంలో చోటు చేసుకున్నటువంటి ప్రియురాలు, రాగాన్విత ప్రేమను ఒలికించేటువంటిది, లలిత అతి సుకుమారురాలు, గుణోత్తర సర్వ సుగుణాలు కలిగినటువంటి ఆవిడని స్త్రీమూర్తిగా ఈ వనమాలని అంతవరకు ఈ వేదాంత దేశకుల వారు అత్యద్భుతంగా వర్ణించి అంత సర్వోత్కృష్ట గుణ సంభరితురాలు అయినా కూడా అంతటి మించిన ఒక ఆవిడ వచ్చేటప్పటికి ఈవిడ రెండవ స్థానంలోకి పోవలసి వచ్చింది. ఎవరు అంతకంటే మించినటువంటిది అంటే గోదాదేవి పంపించినటువంటి మాలిక. ఎందుకు దీనికి ఇంత గొప్పదనం వచ్చింది అని అంటేట, ఈవిడ తన శిరస్సులో దానిని ధరించి స్వామికి పంపించడం వల్ల ఆవిడిచ్చినటువంటి ముడిచి విడిచిన మాలికకు ఉండేటువంటి ఔత్కృష్ట్యం అనేటువంటిది వనమాలకి కూడా లేకపోయింది అనేటువంటి విషయాన్ని ఇందులో అంటే స్వామి ఏం చేశాడు? తన శరీరంలో పూర్వాంగాన్ని వనమాలకి ఇచ్చేశాడు, ఉత్తమాంగాన్ని అంటే శిరస్సులో రెండవ ఆవిడ్ని నెత్తి మీద ఎక్కించుకున్నాడు. అంటే ఈ ఇద్దరిలోనూ మళ్ళీ ఉత్తమ స్థానాన్ని నీ వనమాలికకే సమర్పించాడు అనేటువంటిది ప్రత్యేక మాలని వర్ణించడం కోసం ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, ఆ మాలని ఒక చోట పురుష రూపంగా ఒక చోట స్త్రీ రూపిణిగా, అది కూడా మళ్ళీ వేసిన విశేషణాలన్నీ అటు స్త్రీకి సరిపోవాలి ఇటు మాలకి సరిపోవాలి అన్నట్లుగా రెండు రకాలైనటువంటి వర్ణన వైభవముతోటి వేదాంత దేశికులు ఈ రెండు మాలల్ని కూడా వర్ణిస్తూ ఇన్ని మాలలుగా ఇటు పురుష రూపం అటు స్త్రీ రూపం ఎంత గొప్ప గుణాలు ఉన్నా ఎంత వైభవాలు ఉన్నప్పటికీ కూడా గోదాదేవి పంపించినటువంటి మాల అనేది కనిపించేటప్పటికి స్వామికి మిగిలినవన్నీ కూడా రెండవ స్థానంలోకి పంపించి వేసి అమ్మ పంపించినటువంటి మాలనే ప్రథమ స్థానంగా ఉత్తమాంగంలో అలంకారంగా పెట్టుకొని మురిసిపోయాడు. కాబట్టి గోదా నీ స్థానము అనేటువంటిది ఆ శ్రీమన్నారాయణుని యొక్క సన్నిధిలో ఉత్కృష్ట స్థానము, నీ మాల కూడా అలాగే అతని శిరస్సును అలంకరింపబడింది అని అద్భుతమైనటువంటి కవితా వైభవముతో పాటుగా ఆ గోదాదేవి యొక్క సూడి కుడుత్తనాచ్యార్ అనేటువంటి నామ సార్థక్యాన్ని వేదాంత దేశికులు ఈ శ్లోకంలో రమణీయంగా అందించారు. ఓం నమో వెంకటేశాయ.